నేనైతే మాత్రం ఎప్పుడు మీషోలో సింగిల్గా ఆర్డర్ పెట్టుకునేదాన్ని అనమాట. ఈసారి ఏంటంటే నేను మా తోడికోళ్ళు ఇద్దరం కలిసి పెట్టుకున్నాము. ఐస్ క్రీమ్ మౌల్డ్ కాంబో ఆఫర్ 130 రూపీస్కే వస్తుందని చెప్పేసి. నిజానికి ఎప్పుడో సమ్మర్లో కొనుక్కోవాల్సింది వీటిని, కానీ కొనలేదు. మాకు అప్పుడు ఎవరికి బాగోక తినకూడదని చెప్పేసి ఆగామన్నమాట. ఇవి సెట్కి వచ్చేసి 6 అయితే ఉన్నాయి. నాకు క్వాలిటీ అంతానే అని అనిపించలేదు, కాకపోతే సేమ్ కలర్స్ వచ్చాయి. ఇక మా పిల్లలు వీటితో ఇక ఏ ప్రయోగాలు చేస్తారని చెప్పలేమన్నమాట. రకరకాలుగా చేస్తారు. ఇక ఫ్రిడ్జ్ అంతా నాశనం చేసేస్తారు. ఇక వాళ్ళు అల్లకొల్లాలం అయిపోద్ది ఫ్రిడ్జ్ అయితే మాత్రం. ఎప్పుడు చూడండి ఫ్రిడ్జ్ దగ్గరే నుంచి ఉంటారనమాట. వెళ్ళి వాళ్ళు ఇట్లాంటి కూలీ ఏమన్నా ఉంటే ఇక ఇది పెట్టారంటే మాత్రం ఎప్పుడు డోర్ ఓపెన్ చేసే ఉంటుంది ఫ్రిడ్జ్ డోరు, ఎప్పుడు రెడీ అవుతుందో ఏంటని చూసుకుంటూ ఉంటారు. ఇక వీటితో పాటు నేనైతే ఆయిల్ బ్రష్, విస్కర్ అవన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక ఒకటైతే కేక్ మీద క్రీమ్ అలా రాసుకోవడానికి ఒకటి వచ్చిందనమాట. ఇంకా చపాతీ మీద అట్లా రాసుకోవడానికి అని చెప్పి యూజ్ అవుతుందని పెట్టేసాను. ఇవైతే మాత్రం నాకు 110 రూపాయలు పడ్డాయి. ఇక మా తోడుకోళ్ళు అయితే మాత్రం వచ్చే బాక్సుల మీద కూపన్స్ మీదే కన్నా అనమాట. తనకి ఈ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి ఒక చిన్న ఆశ. ఎంతో ట్రై చేసింది, 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది, స్కాన్ చేసింది, కానీ ఏం కుదరవు అనమాట. రాను కూడా రాలేదు. ఏదో సరదాగా అలా ట్రై చేస్తూ ఉంటాము. ఇక ఫోన్లో వచ్చే ఐస్ క్రీమ్ వీడియోస్ అయితే చూసి ఇక మా పిల్లలు అయితే నా పేక మీదే కూర్చుంటారు చేయమని.